నలుగురు ముఖ్యమంత్రుల సహకారంతో సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేస్తే సీఎం రోశయ్య శంకుస్థాపన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. తిరిగి మరలా సుందరీకరణ తర్వాత త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజీవ్ పార్క్ను సందర్శించి పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్క్ మొత్తం కలియ తిరుగుతూ జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం సీఎం రోశయ్య శంకుస్థాపన చేయగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రాజీవ్ పార్క్ పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టి.కె. శ్రీదేవి సహకారంతో మరో రూ. 3 కోట్ల నిధులతో రాజీవ్ పార్క్ను మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో రూ. 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజీవ్ పార్క్ను తిరిగి ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్లు మహేష్, నవాజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. బిగ్ ఆంబిల్ ఇట్లా తింపడం ఓహో షోల్డర్స్ ఎక్కడ ఆడ కూర్చొని కాళ్ళు ఇక్కడ పెట్టి ఇది లేపాలండి అంతే కదా. చేసిన కూడా అవుతుంది. కాళ్ళు కిందికి అది పెట్టింది కదా, ఇదంతా అదే కదా. సరే ఒకటే దాన్ని వాళ్ళని సాధించాల్సి చేస్తా. ఇంకా 10 ఏళ్ళ దాకా కట్టిన కూడా గీమంతా ఆరోగ్యం ఎక్కడ తెలిసిపోతుంది. అన్న కొద్దిగా గంటసేపు అందరిగా నవాజు శ్రీహరి పార్టీ పెట్టించుకోను అన్ని రకాలుగా ఒకటి కాదు 3 రకాలు అన్ని మంచి అంటే బాడీలో అన్ని పార్ట్స్. ఓకే గుడ్. రఘు ఏంది మరి ఇప్పుడు ఇంత కష్టపడి మనం చేపిస్తున్నాం కదా, మళ్ళీ మెయిన్ రాష్ట్రంలో పార్క్ చేస్తే నడిచింది, స్టేట్ డివైడ్ అయినాక ఖరాబ్ చేసారు కదా అంతా మంచిగా. ఇంకేమన్నారు ఫీవర్ అయిపోయింది అవుతుందా? పిలిచి ఆ ఏజెన్సీలు ఎవరు ఇక్కడ మీరు మన సంగారెడ్డి వాళ్ళని పిలిస్తే నువ్వు ఆయనతో మరి హైదరాబాద్ సెక్యూరిటీ వాళ్ళని పిల్లలు నార్మల్స్గా రావాలి. సెక్యూరిటీ నువ్వు టైట్ ఉండాలి. డీ గారు చెప్తా రఘు వెరీ టైట్. ఎవరు సెక్యూరిటీ అయితే అర్థమైంది కదా. అంటే ఎట్లుండాలంటే ఇక ఇక్కడున్న మిషన్లు కానీ అది ఆడితే ఇందులో మనుషులు ఉండదు, అది చూసుకో అంటారు. ఏమంటారు లోకల్ వాళ్ళని ఎవరిని పెట్టకు, ఎవరు రికమెండ్ లేవు. ఓన్లీ ఇక బయట వాళ్ళని తీసుకో.
నామ్స్ ప్రకారము వాళ్ళకి ఇచ్చేసారు సెక్యూరిటీ. 6 కోట్లు పోయినాయి, ఇప్పుడు 3 కోట్లు అంటే నడుస్తుంది. మిగతా 6 కోట్లు అంటే సబ్మిట్ అంటే మనము సబ్మిట్ చేసే డీటెయిల్ రిపోర్ట్ అడుగుతాం. ఇప్పటివరకు ఇస్తున్న డీటెయిల్ రిపోర్ట్ సంతు చెప్పి బయటకు देखो चेयरमैन वाइस चेयरमैन बैठ के देखो हाँ ठीक है हाथ में हाथ पे जाके पकड़ ले अनावत डिस्कस तो बात अनावत फ्री है ना बात है वो अलग है, वो HMD फंड्स है, वो लेक्स डेवलपमेंट वो एक अलग परमिशन लेना पड़ता ट्राई कर కొన్ని ఒక 3-4 నెలల కిందట మన సంగారెడ్డి రాజీవ్ పార్కు 2004-5 సంవత్సరంలో నేను అప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కాగానే రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ఈ రాజీవ్ పార్కు సంబంధించిన ఈ 6 ఎకరాల ల్యాండ్ ఇప్పుడున్న కలెక్టర్లతో అధికారులతో మాట్లాడి ఇది అలాట్మెంట్ చేయించిన. మనము పాత టౌను కొత్త టౌన్ అంటే దాదాపు సంగారెడ్డి టౌన్ మధ్యలో ఈ యొక్క స్థలాన్ని కేటాయించుకొని రాజీవ్ పార్కును డెవలప్ చేయాలని అప్పుడు దాదాపు ఎన్ని కోట్లప్పుడు 16 అప్పుడు 3.5 కోట్లు అంటే పెద్ద అమౌంట్. అప్పుడు 3.5 కోట్లు శాంక్షన్ తెచ్చి రాజీవ్ పార్క్ ఏర్పాటు చేసిన. ఈ రాజీవ్ పార్క్ ఎవరెవరు వచ్చారు ముఖ్యమంత్రులు? రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిండా రాలేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ రోషే గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు. రోషే గారు ఫౌండేషన్ శాంక్షన్ ఏమో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు రాజీవ్ పార్కు. ఫౌండేషన్ ఏమో రోషే గారు వేసారు. ఇనాగరేషన్ ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు ఈ రాజీవ్ పార్క్. తర్వాత ఉమ్మడి రాష్ట్రం అయిపోయింది. నేను 2014లో నేను మళ్ళా ఎమ్మెల్యేగా లేను, ఓడిపోయినా. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. ఇక నేను అంతకుముందు శాంక్షన్ చేసిన ఈ రాజీవ్ పార్కు ఆ 10 ఏళ్లలో ఈ పార్కు ఏం డెవలప్ కాలేదు, మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళీ నేను నేను ఎమ్మెల్యే ఇప్పుడు లేకపోయినా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక పిటిషన్ పెట్టి అప్లికేషన్ ఇచ్చిన. అట్లాగే వేముల నరేంద్రతో మాట్లాడి మేడం శ్రీదేవి మేడము మనకు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ వారు ఇంత మొదలు ఎప్పుడంటే 2004, 5, 6లో వారు ఇక్కడ పీడీగా వారు ఐఏఎస్ వారు పీడీగా ఉండే ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్గా ఉండే ఇక్కడ. వారికి బాగా అనుబంధం ఉంది సంగారెడ్డిలో ఈ ప్రజలతోటి. వారు కూడా సీఎం గారికి లెటర్ ఇవ్వగానే ఆ లెటర్ ఆమె దగ్గర పోయింది. నేను కూడా మేడంని కలిసిన. ఆమె ఇమ్మీడియట్లీ ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వగానే సరే ఇక మన సంగారెడ్డికి సంబంధించి ఇప్పుడు కూన సంతోష్ చైర్మన్ ఉన్నాడు, షెఫీ ఉన్నాడు, వైస్ చైర్మన్, సేట్ ఉన్నాడు, జార్జ్ ఉన్నాడు, రవి ఉన్నాడు, వీళ్ళంతా మన ఇంకా ఉన్నారు, కిరణ్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అందరూ మన టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందరూ కౌన్సిలర్లు. ఈ రాజీవ్ పార్క్ అనేది కొంత ప్రాధాన్యత ఉంది పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడానికి. సాయంత్రం 5 నుంచి 4 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు ఇక్కడ ఉండే ఫౌంటైన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయించుకుంటారు. సరే, ఆ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాజీవ్ పార్కు అంతా చెడిపోయింది, ఖరాబ్ అయిపోయింది. చెట్లన్నీ గుంపులుగా అయిపోయినాయి. ఇలా పాములు అవి వచ్చినాయి, జనాలు తగ్గిపోవడము.
ఇక ఇంట్రెస్ట్ ఫౌంటైన్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఇవన్నీ జరిగినాయి. సరే ఇక నేను ఒక 1.5 year నుంచి మళ్ళీ దీన్ని ఇది చేసి ఒకసారి నేను నిర్మల ఇద్దరం కలిసి విజిట్ చేసినాం. ఒకరోజు నేను నిర్మల కలిసి సరే ఇప్పుడు 3 కోట్ల శాంక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు చెట్లు గిట్లు గుంపు అంతా తీసేసారు, పాము కుట్ర లేకుండా చేశారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనరు, డిఈ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇప్పుడే మీరు అందరూ కూడా భవిష్యత్తు వీడియో రిలీజ్ చేస్తారు. మీరందరూ వీడియో చూసారు. అంటే వాకింగ్ ట్రాక్ ఎక్సర్సైజ్ సంబంధించిన జిమ్ము, పిల్లలు ఆడుకోవడానికి అక్కడ చిల్డ్రన్స్ది ఒక ఫౌంటైన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఫౌంటైన్ ఇదంతా కూడా క్లియర్ గ్రీనరీ. నేను ఇప్పుడే చైర్మన్ కూడా వైస్ చైర్మన్కి చెప్పిన, ఇప్పుడు ఇంత కష్టపడి మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పార్కును డెవలప్ చేస్తున్నాము. ఇక ముంగడి కాలం ఎట్లుంటుందో మనం చెప్పలేము. ఇక ప్రతిసారిగా నేనే తావాలి అంటే నాకు కూడా ఇక ఒక్క ఆడుంటుంది ఇంత. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్కి చెప్పిన, ఇప్పుడు ఈ సెక్యూరిటీ అంటే మనం ఈ సామాన్లు కానీ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎవడు ఎత్తుకపోకుండా ఖరాబ్ కాకుండా ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిన. ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళకు ఇది కంట్రోల్లో ఇచ్చేసేయండి, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి అని చెప్పిన. ఇప్పుడు చెట్లు గ్రీనరీ పూలు అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక గ్రీనరీకి సంబంధించి టెండర్ పిలిచి వాళ్ళకే మెయింటెనెన్స్గా అంటే మళ్ళీ చెట్లు పెరగడము అడవి తీరు కావద్దు, పార్క్ అంటే పార్క్ తీరే ఉండాలి కదా. ఇదంతా ఇవన్నీ తీసుకోవాలని నేను చైర్మన్కి వైస్ చైర్మన్కి చెప్పిన. కాబట్టి అధికారులకు కూడా నేను సూచన చేసిన. ఇప్పుడు ఈ 3 కోట్ల ఫస్ట్ ఫేజ్ మళ్ళీ నేను 6.5 కోట్ల 6,40,00,000 మళ్ళీ ఒక లెటర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన, మేడం శ్రీదేవి మేడంకి ఇచ్చిన. ఆ లెటర్ కూడా మళ్ళీ అధికారులకు మున్సిపాలిటీకి వచ్చిందంట, దానికి కూడా సబ్మిట్ చేస్తున్నాను. దాంట్లో నేను మళ్ళీ ఏమేమి తీసుకొస్తున్నా అనేది మళ్ళీ మీకు చెప్తాను. ఏది ఈ 3 కోట్ల ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు త్వరలో ఈ బైపాస్ రోడ్డు ఒక ఏదో కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందులో ఈ ఇనాగ్రేషన్ చేయాలి మళ్ళీ. అందుకే అంటున్నాను ఇంతవల్ల అన్న ఇది 4 ముఖ్యమంత్రుల రాజీవ్ పార్క్ అని చెప్పి, సంగారెడ్డి 4 ముఖ్యమంత్రుల రాజీవ్ పార్క్ అయిపోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిండు, రోషే గారు ఫౌండైన్ ఇచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండు. మళ్ళీ కొత్త నిధులతో మళ్ళీ అభివృద్ధికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇది లెక్క. ఓకే, ఇది సంగారెడ్డి ప్రజలందరూ కూడా గమనించండి. సంగారెడ్డి ప్రజలు కూడా నిర్మల మీ అందరి దగ్గరకు నిర్మల ఎప్పటికి వస్తూనే ఉన్నది. మీ దగ్గర ఓటర్లు మీ పబ్లిక్ దగ్గరకు వస్తుంది, కనబడుతుంది. మన కౌన్సిల్లో కూడా అందరూ మెజార్టీ ఇచ్చారు. చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కౌన్సిల్ని గెలిపించారు. బాధ్యతలో భాగమే ఈ యొక్క అభివృద్ధి చేస్తున్నాము. కాబట్టి జనరల్గా సంగారెడ్డి టౌన్లో జగ్గారెడ్డి రాజకీయాలకు అతీతంగా జగ్గారెడ్డి ఒక మాట చెప్తే మాటకు విలువ ఇచ్చే ప్రజలు సంగారెడ్డిలో ఉన్నారు. ఓట్లను పక్కకు పెట్టండి, ఓట్లకు సంబంధం లేకుండా జగ్గారెడ్డి మాటకు విలువ ఇచ్చే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల కోసం అధికారం ఉంటే పని చేస్తా, అధికారం లేకపోతే పోరాటం చేస్తా. ఇది ఎప్పటికీ మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది, ఈ రాజీవ్ పార్క్. అంటే మళ్ళా సుందరీకరణ చేయాలి, మంచి పార్కును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ 3 కోట్లతోటి ఇనాగ్రేషన్ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు వస్తారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వస్తారు, నిర్మల ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. ఇది సంగారెడ్డి టౌన్ ప్రజలకు నేను ప్రధానంగా అందరికీ మీకు ఒక మెసేజ్ అంటే మీకు ఇన్ఫర్మేషను ఇక ఈ రాజీవ్ పార్క్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మీకు రాజీవ్ పార్కుని సుందరీకరణ చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని సంగారెడ్డి యావత్ ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది.